తిరుపతి జిల్లా కోట మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద కోట మండలం వైసీపీ అధ్యక్షులు పలకపాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ 108 వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి అని, తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రపాలన అందించే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాడని, 2029 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం మోగించడం ఖాయమని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి హేయమైన చర్యలని, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, మేమంతా ప్రసన్న కుమార్ రెడ్డికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి మరియు రాధాకృష్ణారెడ్డి గారు వివిధ పెద్ద నాయకుల ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్లో ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం తీసుకొచ్చి ఒక స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, ఇట్లాగా ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా కీర్తిగట్టించాడు. ఆయన అడుగుజాడల్లో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఈ రోజు పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడంటే అది కేవలం తండ్రి కొడుకులకే తగునని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అనాగరిక చర్యగా అభివర్ణిస్తున్నాం.